స్టార్ట్ అవగానే చెప్పండి. మురళి అందరికీ నమస్కారం అండి. మీడియా పెద్దవాళ్ళకి అండ్ చూసే యూట్యూబ్లో అది చూసే చాలామందికి రేపు మార్నింగ్ రావ్ బహదూర్ రిలీజ్ అవుతోంది. అండ్ రిలీజ్ అయ్యే ముందు కొన్ని థాట్స్ అవి మీతో షేర్ చేసుకుందామని రోజు కలుద్దాం అనుకున్నామండి. అండ్ మహా వీళ్ళు కూడా కాపీస్ అవి నిన్న నైటే డెలివరీ అయ్యి పాపం చాలా బిజీగా ఉన్నారు. సో ఒకసారి థాట్స్ అన్నీ కలెక్ట్ చేసుకుని ఒకసారి మాట్లాడదాము అని దీని ఆబ్జెక్టివ్. అండ్ ఐ థింక్ కపుల్ ఆఫ్ అప్డేట్స్, ఓపెనింగ్స్ అవి బుకింగ్స్ అవి స్టార్ట్ అయ్యాయండి. అండ్ యూఎస్లో ఆల్రెడీ ఎర్లీ సేల్స్ $100K క్రాస్ అయిపోయింది. సో ఎర్లీ సిగ్నల్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా టికెట్స్ అవి చాలా మంచిగా రేపటికి సేల్ అవుతున్నాయి. అండ్ ఐ థింక్ మోర్ దాన్ సమ్ 30,000-40,000 టికెట్స్ సోల్డ్ అని ఆల్రెడీ చెప్పారు ఏపీ తెలంగాణలో. చాలా మంచి రిలీజ్ ఇస్తున్నారు. అండ్ యా, ఐ థింక్ whoever wants to start can start with what they want to say. నేనా? అండ్ అయితే నేను ఒకసారి మీడియాని కలుద్దాం అనుకున్నప్పుడు మహా అడిగారు ఎందుకు ఏంటి అంటే, నేను అన్న కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మేము యాక్చువల్లీ లాస్ట్ 1 వీక్లో కొన్ని ప్రీమియర్స్ అవి కూడా, ప్రీమియర్స్ అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కాపీ చెకింగ్ అప్పుడు అది కొంచెం ఫ్రెండ్స్కి అది కూడా సినిమా చూపించాం కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళకి. అండ్ ఫినామినల్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ వాళ్ళు కొన్ని చెప్పారు మాకు, అంటే ఈ సినిమా ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది, అంటే సినిమా అయ్యాక చెప్తుంటారు కదా ఇది ఇలాంటి సినిమా ఇలా ఎక్స్పీరియన్స్ చేయాలని. ఐ థాట్ వీ షుడ్ షేర్ ఇట్ విత్ ఎవ్రీబడి. ఐ వాంట్ టు స్టార్ట్ టుడే విత్ సమ్ క్వశ్చన్స్ ఐ రోట్ డౌన్ ఫర్ మహా. అంటే ఇవన్నీ నేను సినిమా గురించి క్వశ్చన్స్ ఇవి. సో ఫస్ట్ క్వశ్చన్, బిఫోర్ వి ఓపెన్ అందరి కోసం, డిస్క్రైబ్ రావ్ బహదూర్ ఇన్ 1 line or 2 lines. 1 line is enough. A spectacle. It is going to be a spectacle. If a spectacle అన్న కొంచెం అన్న, నాకు ఆల్రెడీ నేను 4 రోజులు అయింది నిద్రపోయి, నాకు బుర్ర పని చేయట్లేదు. సో ఒక స్పెక్టకల్ అంటే గ్రాండ్ లొకేషన్స్, భారీ సీన్స్, ఇట్లా కొన్ని కొలమానాలు ఉంటాయి కదా. సో వాటన్నిటిని ఒక గదిలోకి తీసుకొస్తే, ఒక ఇంట్లోకి తీసుకొస్తుంది రావ్ బహదూర్. సత్య అన్న, యూ గైస్ కెన్ ఆల్సో ఆన్సర్. సార్ మీరు కూడా, రావ్ బహదూర్ ఇన్ 1 line. ఫస్ట్ నన్ను అడగచ్చు కదా, కొంచెం నేను క్వశ్చన్స్ మీకు చెప్పాల్సింది ముందు, సారీ. ఈ క్వశ్చన్ పేపర్ లీక్ చేయలేదు నువ్వు. సో అదే రావ్ బహదూర్ ఇన్ 1 line. మీరు చెప్తారండి, నేనే చెప్తాను. సో మొన్న ఆల్రెడీ ఒకసారి చెప్పాను, చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఇది ఒక మహా అన్నట్టు ఒక స్పెక్టికల్ అని. ఎందుకు మేము అందరం అంటే, ఒక మునుపెన్నడూ చూడని నట్టుగా తెలుగు చిత్రం అని చెప్పి ఒక ట్యాగ్ లైన్. ఇది ఇప్పుడు రాసుకున్నది కాదు. సినిమా స్టార్టింగ్ మహా ఫస్ట్ టైం చెప్పినప్పుడు అందరం కూర్చొని తను నరేట్ చేసినప్పుడు దీనికి ఏ ట్యాగ్ లైన్ వేస్తే బాగుంటుంది అని అప్పటి నుంచి, షూటింగ్ కూడా అప్పుడు జరగలేదు ఇంకా, అందరం మే 4 నేను, శరత్, అనురాగ్, మహా కూర్చొని అసలు దీనికి ఏ ట్యాగ్ లైన్ పెట్టాలి, దీని టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఈ టాపిక్స్ అన్నీ వస్తున్నప్పుడు వచ్చిన లైన్ అది. మునుపెన్నడూ చూడని విధంగా తెలుగు సినిమా అని, లేకపోతే ఫ్రమ్ తెలుగు టు ద వరల్డ్ అని ఒక 2 ట్యాగ్ లైన్స్ ఏవో అనుకున్నాము. అయితే ఆ ట్యాగ్ లైన్స్ సినిమా తీయకముందు అనుకున్నాం. తర్వాత సినిమా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చొని ఏమో మనం ఏ ట్యాగ్ లైన్స్ అయితే అనుకున్నామో ఆ ట్యాగ్ లైన్స్కి తగ్గట్టే సినిమా వచ్చిందని వెరీ హ్యాపీ ఫీల్ అయ్యి, ఆ ట్యాగ్ లైన్ సూపర్ స్టార్ చెప్పడం, సూపర్ స్టార్ గారికి మేము చెప్పినప్పుడు ఎస్ దీనికి ఇదే కరెక్ట్ ట్యాగ్ లైన్ అని తను ఫీల్ అవ్వడం. ఐ థింక్ దట్ ఈస్ వాట్ రావ్ బహదూర్ ఇస్ ఫర్ మీ, శరత్. ఐ థింక్ ఇట్ ఈస్ నిజంగానే ఫ్రమ్ తెలుగు టు ద వరల్డ్. అండ్ ద ఎక్స్పీరియన్స్ రావ్ బహదూర్ మీకు ఇవ్వబోతుంది. అంటే జనరల్లీ మీరు థియేటర్లో సినిమా చూడడానికి వెళ్తాం, కానీ
రాబోదురును మాత్రం అదేంటది యా రాబోదురు అనే వాడి ప్రపంచాన్ని అనుభూతి చేయడానికి థియేటర్లోకి ఎంటర్ అవుతాం. ఇది మాత్రం దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. యా, థ్యాంక్ యూ. జాన్రా డెఫినేషన్ ఒకసారి మళ్ళీ వి వాంట్ టు క్లియర్లీ మాస్క్ తీస్తావా? నాకు జ్వరం ఉంది చాలా. జాన్రా డెఫినేషన్ మన సినిమా ఏంటి అనే దానికి ఒక్కసారి మళ్ళీ వాంటెడ్ టు సే ఇట్స్ అ సైకలాజికల్ డ్రామా అండి. సినిమా సైకలాజికల్ డ్రామా. మన సినిమా థ్రిల్లర్ హారర్ ఇది కాదండి, సైకలాజికల్ డ్రామా. సో మన డ్రామా స్టార్ట్ టు ఎండ్ మన సినిమాని ఈ లెన్స్లో మనము క్యారీ ఫార్వర్డ్ చేశాము. అండ్ ఈ జాన్రా అనేది సైకలాజికల్ డ్రామా మీట్స్ మ్యాజికల్ రియలిజం అండ్ డార్క్ హ్యూమర్ అనే స్పేస్లో పెట్టిన సినిమా. ఈ సినిమాని ఈ జాన్రా ఏదైతే మనం చేశామో ఇది ఫస్ట్ టైం ప్రాబబ్లీ ఇన్ తెలుగు సినిమా ఆర్ ప్రాబబ్లీ ఇన్ ఇండియన్ సినిమా యాజ్ వెల్. సో వి జస్ట్ వాంటెడ్ టు క్లియర్లీ కమ్యూనికేట్ వన్స్ అగైన్ ఇట్ ఈస్ అ డ్రామా ఫిల్మ్. థ్రిల్లర్ అంటే మనకి థ్రిల్లర్ హారర్ అంటే కొన్ని కొలమానాలు ఉంటాయి కదా, అది కాదు, ఇది డ్రామా. డ్రామాకి ఏదైతే కొలమానాలు ఉంటాయో ఆ స్పేస్లో మన సినిమా ఉంటుంది. సో దట్స్ వాట్ వీ వాంటెడ్ టు communicate about the film as well. It's a psychological drama driven by human emotions, complexities in humans and obsessions that people have. So yeah, sir, మీరు వన్ లైన్లో రావ్ బహదూర్ చెప్పండి, మీ స్టైల్లో వన్ లైన్. సో బేసిక్లీ సైకలాజికల్ డ్రామా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సైకలాజికల్ డ్రామా అని తీసారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు యాడ్ టు దట్. సైకలాజికల్ డ్రామా మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్క్రీన్ అవ్వగానే అయిపోతుంది. వాళ్ళ పాత్రలు, వాళ్ళ గొడవ, వాళ్ళ సైకలాజికల్ థాట్ ప్రాసెస్ వీటి మీద ఆధారపడి స్క్రీన్ మీద సినిమా శుభం గడపడంగానే కథ అయిపోతుంది. కానీ ఈ సైకలాజికల్ డ్రామా ఈజ్ యాక్చువల్లీ ఏ సైకలాజికల్ డ్రామా దట్ విల్ స్టార్ట్ అ డ్రామా హియర్ ఫర్ ఆల్ ద ఆడియన్స్ అని నేను లైక్ దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఆన్ దట్ నోట్ నన్ను చాలామంది అడుగుతున్నారు, ట్విట్టర్లో అది కూడా చూస్తున్నాం, మేమేం ఎక్స్పెక్ట్ చేయాలి సినిమా నుంచి అండ్ వాట్ షుడ్ పీపుల్ ఎక్స్పెక్ట్, వాట్ షుడ్ అన్ ఆడియన్స్, ఐ జస్ట్ బాట్ ఎ టికెట్, నేను ఏం ఎక్స్పెక్ట్ చేసి కూర్చోవాలి? ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్స్. సో ఏం ఎక్స్పెక్ట్ చేయాలంటే, సార్ నేను చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూసి పెరిగినండి. నేను ఎన్ని రకాల సినిమాలు చూసాను తెలుగు సినిమాలు నాకు తెలీదు. శ్రీహరి గారి సినిమాలు ఏ సినిమా వచ్చినా చూసేవాడిని థియేటర్కి వెళ్ళి. థియేటర్ల మధ్యలోనే పుట్టి పెరిగాను. సో వీడు కమర్షియల్ సినిమా చూసి పెరిగినండి. అయితే ఇప్పుడు టైం మారే కొద్దీ కమర్షియల్ సినిమాకి కూడా ఒక న్యూ డెఫినేషన్ రావాలి కదా. సో టు గివ్ న్యూ ఎక్స్పీరియన్సెస్ టు ఆడియన్స్. సో ఆ స్పేస్లో ఇప్పుడు మీరు నా కంచరపాలెం చూసినట్టయితే మీరు ఒక సెన్స్ చేసి ఉంటారు, ఒక స్టోరీ టెల్లింగ్ వైజ్ దిస్ ఈస్ ద స్పేస్, ఇది అతని స్పేస్ అని చెప్పేసి. సో దీన్ని మెయిన్ స్ట్రీమ్ సినిమాకి మధ్యలో ఒక స్వీట్ స్పాట్ ఉంటుంది కదా, ఆ స్వీట్ స్పాట్లో ఉండి ఈ స్టోరీ చెప్పాను అనమాట. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బీ స్టోరీ డ్రివెన్, కాంటెంట్ డ్రివెన్, వాట్ ఎవర్ టర్మ్స్ వీ హ్యావ్, ఆల్ దోస్ టర్మ్స్ కెన్ బి అప్లైడ్ టు దిస్ ఫిల్మ్. ఈ సినిమాకి అవి అప్లై చేయొచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ a very nice mainstream commercial experience, commercial cinema experience. Yeah. Okay, anybody points, ఏం ఎక్స్పెక్ట్ చేయాలి ఆడియన్స్?